మీ పేరు? చంద్రకళ. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బీరంగూడ నుండి వచ్చాము, మా అక్కతో వచ్చాము కలిసి. ఓకే. ఈ భక్తి టీవీ కోడి దీపోత్సవం గురించి మీకు ఎవరైనా చెప్పారా? లేకపోతే ఎలా? మేము ఇంతకు ముందు టీవీలో చూసామండి, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చాము. లాస్ట్ ఇయర్ అలా వద్దామంటే కుదరలేదు. సో ఈసారి ఎలాగైనా కంపల్సరీ రావాలని ఫిక్స్ అయ్యాము. ఇంకా మా అక్క నేను కలిసి వచ్చేసాము. ఓకే. మీరు మొదటిసారి టీవీలో చూసానని చెప్తున్నారు. టీవీలో చూసిన దానికి ఇలా లైవ్ లో వచ్చి ఇక్కడ పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? టీవీలో చూస్తే ఓకే ఓకే అనిపిస్తుంది, ఇక్కడికి వచ్చి ఇట్లా చూడగానే ఏదో పెద్ద టెంపుల్ కి వచ్చిన ఫీల్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఓకే. ఇక్కడ వేసిన సెట్ కైలాసం, ఆ పెద్ద శివుడి విగ్రహం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా అంటే చాలా బాగుందండి, మాటల్లో చెప్పలేము ఇలాంటివి. చాలా ట్రెడిషనల్ గా చాలా బాగుంది. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ దేనికి ఏ రుసుములు తీసుకోరు, ఎంట్రీ ఫీజు కూడా ఉండదు. అన్నిటి గురించి ఏం చెప్తారు? ఎంట్రీ ఫీజు కూడా ఏం లేదు. ఇక్కడ దీపాలు, అన్ని బత్తులు, అన్ని పువ్వులు కూడా అన్ని ఇచ్చేసారు. మేము ఇంటి నుండి అసలు ఏం తీసుకురాలేదండి, నార్మల్ గా వచ్చేసాము. సో మీరు ఈ భక్తి టీవీ కోడి దీపోత్సవం గురించి నెక్స్ట్ ఇయర్ ఎలా చెప్తారు? అంటే మీ ఫ్రెండ్స్ కి, మా అక్క వాళ్ళకి, మా చెల్లెలకి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి అందరికి చెప్తామండి. అందరు కలిసి వచ్చేస్తాము. మీ పేరండి? సుప్రియదేవి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జీడిమెట్ల నుంచి వచ్చాను. ఓకే. ఈ రోజు ఇక్కడ భక్తి టీవీ కోడి దీపోత్సవం స్టేజ్ మీద భద్రాచలం రాములవారి కళ్యాణం, ఇంకా కొండగట్ట హనుమంతుడికి తమలపాకు పూజ జరుగుతుంది కదా, మీరు ఆ క్షేత్రాలకు ఎప్పుడైనా వెళ్ళారా? భద్రాచలం వెళ్ళాం కానీ తమలపాకు నచ్చని ఎప్పుడు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా. కోడి దీపోత్సవానికి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. టీవీలో చూసి ఫస్ట్ టైం వచ్చామండి. ఓకే. ఫస్ట్ టైం వచ్చారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ టైం వచ్చాం, లోపలికి రాగానే చాలా బాగుందండి. అసలు చాలా అందంగా కనిపించింది. అసలు మంచిగా మీరు చూడని ఒక క్షేత్రం ఉత్సవమూర్తిని తీసుకొచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా కళగా అనిపించిందండి, మంచిగా అనిపించింది. ఎంత చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నా, ఫస్ట్ టైం వచ్చాము. మంచిగా కోడి దీపోత్సవ మహాయజ్ఞంలో మీరు ఇవాళ పాల్గొంటున్నారు. ఇది ఎవరు నిర్వహిస్తారో తెలుసా అండి? తెలుసండి, నరేంద్ర చౌదరి రామాదేవి దంపతులు నిర్వహిస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది భక్తి టీవీ ఇలా నిర్వహిస్తున్నారు. మేము నారాయణఖేడ్ నుంచి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ చూస్తుంటే ఒక చిన్న భూ కైలాసంలో ఉన్నటువంటి శివుని ఇక్కడ వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే ఒక కైలాసంలో ఉన్నట్టు అనిపిస్తున్నది. భక్తితో బస్సు పరవశంగా అనిపిస్తుంది. చాలా మళ్ళీ చాలా బాగున్నాయి, ఏ రిజర్వ్ లేదు, చాలా బాగుంది. బస్సులు కూడా ఫ్రీ చేసింది కాబట్టి ఇప్పుడు ఇంకా చూస్తుంటాం. తీర్థయాత్ర అవన్నీ చాలా చూస్తుంటామండి. మా ఫేవరెట్ భక్తి ఛానల్. మాకు ఈ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం, అందుకే అక్కడి నుంచి వచ్చాం మేడం ఇక్కడికి. నమస్కారం అండి, మీ పేరు? కల్పన. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓల్డ్ సిటీ. సో భక్తి టీవీ కోడి దీపోత్సవం ప్రారంభం ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? 9 ఇయర్స్ అనుకుంటున్నాను. నేనైతే 9 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఎవ్రీ ఇయర్ వస్తాను. ఆ మధ్యలో కరోనా టైంలో మాత్రం రాలేదు. ఓకే. సో ప్రతి సంవత్సరం ఏమైనా మార్పులు చూస్తున్నారా మీరు దీంట్లో? చాలా మార్పులు వచ్చాయండి. చాలా ఎక్సైటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఉత్సవాలు మీకు ఎలా అనిపిస్తాయి? చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, చాలా ఎంజాయింగ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు చూడని ఎన్ని క్షేత్రాల ఉత్సవమూర్తుల్ని ఇక్కడ దర్శించుకున్నారు? చాలా 99%. ఓకే. సో భక్తులందరికీ ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది వాళ్ళు చూడని క్షేత్రాల నుంచి ఉత్సవమూర్తుల్ని ఇక్కడ వచ్చి దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చి తెలుసుకొని వెళ్ళాల్సి వచ్చింది మాకు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ క్షేత్రం ఉంది అని తెలుసుకొని వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము మేము చాలా వరకు. ఓకే. సో ఈ కార్యక్రమంలో జరిగే ఎన్నో జరుగుతాయి కదా, కళ్యాణం అని, వాహన సేవ అని, జ్వాలా తోరణం అని. సో ఇలాంటి వాటిల్లో మీరు ఎక్కువగా కనెక్ట్ అయినది ఏంటి? జ్వాలా తోరణమే కనెక్ట్ అయ్యాం కానీ ఇప్పుడు రాలేకపోయాం. ఆ టైంలో కూడా ఇంట్లో నోములు అవి ఉంటాయి కదా, ఎక్కువ రాలేకపోయినా ఇప్పుడు. కానీ ఎక్కువ మటుకు వస్తాను, ప్రతి ఇయర్ వచ్చాను ఇంతవరకు. ఏ ఇయర్ మిస్ అవ్వకుండా వచ్చాము మేమైతే. సో ఈ కార్యక్రమంలో నిర్వహించేవారు సడన్ గా మీ దగ్గరికి వస్తే ఏం చెప్తారు వాళ్ళకి? కాళ్ళు మొక్కుతాను వాళ్ళకి.
ఇంకేం మాటలుండవు మాకు. చాలా బాగుంటాయి ప్రవచనాలు, చాలా బాగా చెప్తారు ప్రవచనాలు మాత్రం. సో ప్రవచనకారులు చెప్తున్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ? తెలుసుకుంటాం చాలా వరకు. చేయకూడదు తప్పులు ఏమైనా ఉంటే వాటిని మానుకుంటాం. సో టీవీలో చూసే మనం టీవీలో జనరల్ గా చూసే ప్రవచనకారులు ఇక్కడ డైరెక్ట్ గా మన కళ్ళ ముందు వచ్చి కనబడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మనం ఎన్ని పనులు చేసినా కానీ వాళ్ళు మనకు కనిపించరు. ఈడ ఫ్రీగా దర్శనం అవుతుంది వాళ్ళది, చాలా బాగా అనిపిస్తుంది.